నేను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆదిపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేశాడు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశాడు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో నరహరి ఎలియాస్ సంతోష్ ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు. కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య. ఈమె మా డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది. డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉతిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్ ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగపోయిన భాగ్య ఎలియాస్ రూపి ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది. మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత ఇతను ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది. చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ